మీకు బట్టతల ఉన్నా లేకపోయినా మీరు ఎపిసోడ్ చూడొచ్చు. మగవాళ్ళకు మాత్రమే అని పెట్టాను కానీ ఆడవాళ్ళు కూడా ఈ ఎపిసోడ్ చూడొచ్చు. ఈ బాల్డ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ఒక డిఫెన్స్ మెకానిజం కానీ లేదా బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సొల్లు స్పిరిచువాలిటీ కబుర్లు కానీ ఇందులో ఉండవు. నాకు ఒక 1100 సబ్స్క్రైబర్స్ నియర్లీ ఉన్నారు. వాళ్ళలో రెగ్యులర్గా ఈ ఛానల్ చూసేది ఓన్లీ 30 to 40 పీపుల్. అందులో లైక్ కొట్టేది ఒక 5 to 6 పీపుల్ ఉంటారు. అయితే కామెంట్ చేసేది మంత్కి ఒకళ్ళే కామెంట్ చేస్తూ ఉంటారు. సో అలా వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ కామెంటే ఇది. సార్, ఇప్పుడు యూత్ అంతా ఈ హెయిర్ లాస్ బట్టతల వల్ల చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు, బట్టతల ఉన్నా స్ట్రాంగ్గా ఉండటం ఎలా? సో నాకు బట్టతల ఉంది కాబట్టి ఆయన కామెంట్ అడిగారు. సో దట్ వాజ్ ఇంప్రెసివ్. బట్ నేను స్ట్రాంగ్గా ఉన్నానని ఎందుకు డిసైడ్ అయ్యారో నాకు తెలియదు. జస్ట్ ఎప్పుడు నవ్వుతూ వీడియోలు చేస్తూ ఉంటాను కాబట్టి స్ట్రాంగ్ అనుకున్నారేమో. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ సంథింగ్, మై జర్నీ అయితే షేర్ చేసుకోవాలనిపించింది. ఇది ఈవెన్ దో ఛానల్కి నేను పెట్టినప్పుడు రాసుకున్న టాపిక్ కాకపోయినా ఆయన అడిగిన క్వశ్చన్ అండ్ నా థాట్ ప్రాసెస్ కొంచెం మ్యాచ్ అయింది అనిపించింది. సో ఈ ఛానల్ క్లోజ్ చేసేలోపు ఈ టాపిక్ మీద అయితే ఒక వీడియో చేయాలనుకున్నాను. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఫైనల్లీ అరౌండ్ 23-24. సో అంతవరకు ఐ వాజ్ ఫైన్ అండ్ ఫెంటాస్టిక్ విత్ లాట్ ఆఫ్ హెయిర్. సో ఈ అరౌండ్ సడన్గా ఒకరోజు 24 years అప్పుడు చదువుకుంటున్నప్పుడు నాకు బాగా ఇప్పటికీ గుర్తనమాట. సో జస్ట్ సడన్గా ఐ రియలైజ్ దట్ ఇట్ ఈస్ థిన్నింగ్. సో అది థిన్ అయిపోద్ది అనుకున్నాను. సో ఈ 25 to 30 ఈ మధ్యలో వచ్చేదాన్నే మనం ప్రిమెచ్యూర్ బాల్డింగ్ అంటాము. సో ఎక్కువ స్ట్రెస్, ఈ బాల్డ్ హెడ్లో ఎక్కువ స్ట్రెస్ ఉండేది అదే ఫేజ్లో. బట్ సడన్గా షాక్ అనేది ఒకటి డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే నా సిచ్యువేషన్లో నాకు ఒక 1 week to 1 month అండ్ ఈ 50 years ఆఫ్ లైఫ్లో ఎక్సెప్ట్ ఆ 1 week to 1 month తప్ప ఇంకెప్పుడు ఆనెస్ట్గా అయ్యో నాకు జుట్టు ఊడిపోతుంది, నా గ్లామర్కి ఏదో అయిపోతుంది, ఇది నా లైఫ్ని ఏ విధంగా నా ఎఫెక్ట్ చేస్తుంది అని నాకైతే అనిపించలేదు. ముఖ్యంగా నా ఇంటర్నల్ హ్యాపీనెస్ని నేను కోల్పోవాల్సినంత విషయం అయితే కాదు అని అనిపించింది. సో అలా ఎందుకు అనిపించింది అంటే, ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక అందరూ ఈ ఫేక్ న్యూస్ అనే వర్డ్ చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. కానీ నాకు అప్పుడు ఈ 24-25 years అప్పటికే మనిషి, ఈ సోషల్ మీడియా రాకముందే మనిషి అభిప్రాయాలు కానీ ఆలోచనలు కానీ పెట్టుకునే పద్ధతుల గురించి కానీ అన్ని విషయాల్లో లాట్ ఆఫ్ ఫేక్ న్యూస్ ఉంటుంది. సో ఆ ఫేక్ న్యూస్ని మనిషి నిజం అనుకుని ఒక కండిషన్ అయిపోయి దాని గురించి వర్రీ అయిపోతూ ఉంటాడు. సో నేను ఇలా ఉంటేనే బాగున్నట్టు, ఇలా ఉంటేనే అందంగా ఉంటాను లేదా అందరికీ నచ్చుతాను అనేది కూడా ఒక ఫేక్ న్యూస్ ఏమో అని ఆలోచించడం మొదలుపెట్టాను. సో ఫుల్ హెయిర్ ఉండి ఈ ఎపిసోడ్ చూస్తున్నట్టయితే నో ఆఫెన్స్ గైస్, ఈ హెయిర్ విషయంలో ఒక బ్యూటిఫుల్ అండ్ థిక్ హెయిర్ ఉండడం అనేది వన్ ఆఫ్ ది గ్లామరస్ థింగ్స్. అసలు అక్కడ మీకు మాకు కాంపిటీషనే లేదు ఈ ఆస్పెక్ట్లో. ఇక్కడ కాంపిటీషన్ నేను చెప్తుంది మాతో మాకు పోటీ, మాతో మాలో పోటీ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో జీవితంలో ఇలాంటి వాటికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పర్సనాలిటీ, వ్యక్తిత్వం అంటాము. సో టు బిగిన్ విత్ నేను ఒక ఈజీ గోయింగ్ పర్సనాలిటీ, అంటే లెట్ ఇట్ గో అనుకునే పర్సనాలిటీ, రియలిస్టిక్ అప్రోచ్. సో వన్ సైడ్ ఏమో ఈజీ గోయింగ్ పర్సనాలిటీ, అదర్ సైడ్ ద మెచ్యూరిటీ టు హ్యావ్ ఎ రియలిస్టిక్ అప్రోచ్ ఆన్ థింగ్స్. సో ఈ రెండు ఈజ్ ఎ గుడ్ కాంబినేషన్. సో అప్పుడు మనకి ఆల్రెడీ ఈ బాల్డ్ హెడ్ గురించి చదివే ఉంటాం. ఈ మేల్లో ఉండే టెస్టోస్టెరాన్కి డైహైడ్రాక్సీ టెస్టోస్టెరాన్ అని ఒక బై ప్రోడక్ట్ ఉంటుంది. సో ఇట్స్ అ మేల్ హార్మోన్. సో దానికి ఈ హెయిర్ ఫాలికల్ కొంతమందిలో జెనెటిక్ రీజన్స్ వల్ల అది ఓవర్ సెన్సిటివ్గా ఉండటం వల్ల అది ఊడిపోతుంది. సో అది ఒక సైంటిఫిక్ రీజన్ ఉన్న పాయింట్. ఫస్ట్ థింగ్, అది డిసీజ్ కాదు. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ మన డాడ్స్, గ్రాండ్ డాడ్స్, అంకుల్స్, నాకు ఎటువైపు చూసినా ఈ చుట్టూ ఫ్యామిలీ అంతా ఈ బాల్డ్ హెడ్స్ ఉన్న వాళ్ళే ఉండేవాళ్ళు. సో ఇది రియలిస్టిక్ అప్రోచ్ ఆఫ్ లైఫ్కి ఉపయోగపడింది. సో బాహుబలి ద బిగినింగ్ లాగా ఇది బాల్డ్ హెడ్ ద బిగినింగ్ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్స్లో మనకి మెచ్యూరిటీ, రియలిస్టిక్ అప్రోచ్ ఇవన్నీ ఉన్న ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, కొంతమేర ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అంటే మానసిక సంఘర్షణ, ఇవన్నీ మనకి కొంచెం కామన్. కొంతవరకు వాటిని మినిమైజ్ చేసుకోవచ్చు అనేది మాత్రమే నా పాయింట్. సో వాటికి నాకు ఉపయోగపడినవి ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్స్లో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్స్లో వచ్చే కొన్ని ఆణిముత్యాల ఎగ్జాంపుల్కి రికార్డ్ చేశాను. ఎంజాయ్ చేయండి. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీక్. ఫుడ్ అండ్ సర్వైవల్ టాపిక్కి బాల్డ్ హెడ్కి సంబంధం లేదు. మీరు ఆది మానవుడిగా పుట్టినప్పుడు కూడా మీకు ఒకవేళ బట్టతలు ఉన్న యాపిల్లో ఏదో పండు మీరు లాగారనుకోండి, ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. అయ్యో ఈయనకి బట్టతలు ఉందని చెప్పి యాపిల్ రావడం మానదు. అలాగే సో ఒక 55 yearsకి ఒక పులి మిమ్మల్ని అటాక్ చేయడం ద్వారానో లేకపోతే ఏదో ఒక యానిమల్ మిమ్మల్ని తినేయడం ద్వారానో అలా చచ్చిపోతూ ఉండేవాళ్ళు ఎక్కువ మంది. సో అప్పుడు ఒక పులి వచ్చి మిమ్మల్ని అయ్యో ఈయనకి జుత్తుంది బాగా, ఈయన తినడం మానేద్దాం, బట్టతలను వెతుక్కుందాం అని చెప్పి వెళ్దాం. సో బట్టతలకి ఫుడ్ అండ్ సర్వైవల్ ఇష్యూస్కి పెద్దగా సంబంధం లేదు. Whereas sex is different, attracting the opposite gender is a key part in the sex. So అప్పుడు ఈ డెఫినెట్గా ఈ బాల్ హెడ్ అనేది ఒక రోల్ ప్లే చేసి ఉండొచ్చు. బట్ పెళ్ళి ఈజ్ నీదర్ న్యాచురల్ నార్ బయాలజికల్, ఇట్ ఈస్ జస్ట్ ఏ సోషల్ అండ్ లీగల్ ఇష్యూ. బట్ స్టిల్ పెళ్లి చూపుల్లో కూడా మీకు బట్టతలు ఉండడం వల్ల రిజెక్షన్ అవుతుంది.